అంతర్జాతీయ ప్రమాణాలతో 55 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణానికి 11,000 కోట్ల రూపాయలు కేటాయిస్తూ ప్రజాప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దేశ చరిత్రలోనే చారిత్రాత్మకమైనదని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం హైదరాబాద్ మినిస్టర్ క్వార్టర్స్ లోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నివాసంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మాట్లాడారు. రాష్ట్రంలోని పేద, బడుగు, బలహీన, సామాన్య, మధ్యతరగతి పిల్లలకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందించడానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణం చేస్తున్నామని తెలిపారు. 100 crores ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ని శాంక్షన్ చేస్తూ విద్యాశాఖను చూస్తున్నటువంటి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈ జియోని వారి శాఖ ద్వారా నిన్న ఆర్డర్స్ ఇష్యూ చేశారు. బహుశా ఇటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ ఈవెన్ ప్రైవేట్ పరంగా కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఇంత గొప్ప టెక్నాలజీతో, స్టాండర్డ్స్ తో, డిజైన్స్ తో ఇంతవరకు ఎక్కడ ఈ రాష్ట్రంలో కాదు, దేశంలో ఎక్కడ లేవు. ఒక్కొక్క స్కూల్ 20 నుంచి 25 ఎకరాల ప్రాంగణంలో అద్భుతమైనటువంటి క్రీడా మైదానాలతో, టీచింగ్ స్టాఫ్ కూడా అక్కడే ఉండేటట్టుగా, ఎవరు బయట నుంచి రాకుండా కావాల్సినటువంటి వసతులతో, వాళ్ళకు కూడా రెసిడెన్షియల్ క్వార్టర్స్ తో, విద్యార్థులందరికి కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో విద్యా బోధన చేసే విధంగా డిజిటల్ ఎడ్యుకేషన్ తో సహా ఒక మినీ యాంపీ థియేటర్ తో సహా అద్భుతంగా డిజైన్ చేసినటువంటి ఈ స్కూల్స్ ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద, బడుగు, బలహీన వర్గాలకి, మధ్యతరగతి కుటుంబాలకి లక్షలు పోసి ప్రైవేట్ స్కూల్స్ లో ఫీజులు కట్టి చదివించలేనటువంటి కుటుంబాలందరికీ ఉపయోగపడేటట్టుగా, ఇంటర్నేషనల్ గా ఈ విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడేటట్టుగా ఉండే సిలబస్ తో శాంక్షన్ చేసిన ఈ స్కూల్స్ కి నిజంగా మేమందరం ఈ కేబినెట్ లో ఉండి, ఈ ప్రభుత్వంలో, ఈ సమయంలో ఈ పార్టీ ద్వారా శాసనసభ్యులుగా గెలిచి మా అందరి సమయంలో ఇటువంటి స్కూల్స్ నిర్మించేటువంటి అదృష్టం మా అందరికి కలగటం నిజంగా మేము అదృష్టంగా భావిస్తా ఉన్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.